ఓకే గైస్, సో మనం ఎక్కడి నుంచి బయలుదేరేస్తాం సంగం పాయింట్ నుంచి. సో ఇది సంగం బ్రిడ్జ్ అనమాట. ఇది సంగం సంగం సంగం. లెట్స్ గో. కొండలు చూడండి అట్టుందో. సో ఇక్కడ నుంచి ఒక రివర్ పోతూ ఉంటుంది, ఆపు నుంచి ఒక రివర్ వస్తుంది అనమాట. ఈ రెండు మిక్స్ అవుతాయి ఇక్కడ వచ్చి. గాలి ఎక్కువగా ఉన్నది. కొండలు చూడండి కదా ఎట్లున్నాయో. అబ్బా, ఈ స్పిటి రీజియన్లోనే కొండల కింద నుంచి పోతున్నాం. కొండల కింద అంటే కొండలు అంటే చెక్కుంటారు పైన అంబ్రెల్లా లాగా, ఆ కింద నుంచి పోతున్నాం అనమాట. లదాఖ్ రీజియన్ అయితే ఈ విధంగా ఉండదు. ఆ కొండ చూడండి ఎంత ఎత్తులో ఉందో. ఓహో అబ్బా, ఏమి ఎలివేట్ అవుతాం చూడండి కొండలు. వావ్, ఈ కొండ చూడండి ఎట్టుందో. సూపర్ సూపర్ సూపర్. వర్షం పడేలాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వెదర్ మొత్తం మారిపోయింది. వర్షం అంటే పడుతుంది అనుకుంటున్నాను. ఓహో, పికప్ ఎందుకో తక్కువైంది. 5th గేర్లో పోతున్నాను. ఓకే, పైకి ఎక్కాలి ఇప్పుడు. పైకి ఎక్కాలి. కమర్తాం కదా రోడ్డు, ఇట్టా 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 అని చెప్పి పై వరకు ఎక్కాలి అట్నే. ఆఫ్ రోడ్. ఇదంతా బిఆర్ఓ రోడ్స్. మొత్తం బిఆర్ఓ కాబట్టి రోడ్లు బాగా వేస్తున్నారు. మనం లోపల పోయినాం కదా జిబి, ఇదంతా రోడ్లే లేవు అసలు. వావ్, అప్పు చూడండి గైస్ ఎట్టుందో. మేము ఎంత పైకి వచ్చేసామో, జస్ట్ ఒక 2-3 టన్స్ ఎత్తుకోవాలి అంతే అనమాట. చాలా పైకి వచ్చేసాను అట్లా చూడండి. ఎడైతే గాలి మొత్తం వెదర్ మొత్తం మారిపోయింది. ఎదురుగా గాలి జిల్లుగా తోలుతుంది అనమాట. అమ్మో, ఇదంతా బిఆర్ఓ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. ఎందుకంటే మనం చైనా బార్డర్కి దగ్గర వెళ్తున్నాం కాబట్టి ఇదంతా బిఆర్ఓ కన్స్ట్రక్షన్సే. పైకి ఎక్కుతున్నాం అంటే ఇంకా చూడండి స్నోఫాల్ అవుతుంది చూడండి. అక్కడ ఇప్పుడే అవుతుంది స్నోఫాల్. అక్కడ కనబడతా ఉంది, అక్కడ కూడా స్నోఫాల్ అవుతుంది. పికప్పే లేదు బండిలో.
అక్కడ చూడండి గైస్, స్నోఫాల్ అవుతుంది చూడండి, కొత్తగా అవుతుంది స్నోఫాల్ ఇప్పుడే. స్నోఫాల్ అంతా అయిన తర్వాత చూసారనుకోండి వైట్గా ఉంటుంది అక్కడ. అదేమండి అదే. ఓహో, ఏముంది చూడండి, ఏం కొండలు బా, విసుకొచ్చేస్తాను నాకైతే కొండల్లో తోలి 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 తోలి. ఎక్కడ ఉంది దిగడం, ఎక్కడ ఉంది దిగడం. వావ్, సూపర్ కొండలు. ఇప్పుడు ఎక్కాం కదా, ఇంకా దిగడం ఇదే పెద్దలా పీక్ అనమాట. ఇంకెక్కడి నుంచి ఫుల్గా దిగడమే. చూడండి, ఇది మొత్తం డౌన్. ఇంకా అబ్బా, ఈ కొండ చూడు, కలర్ చూడండి. ఇది కొండ లేకపోతే మట్టి ముద్ర అర్థం కావట్లేదు. కలర్ చూడండి ఎట్టుందో. వావ్, ఓహో, చూడండి కదా సెట్ ఉందో కొండలో. వేరే లెవెల్ కొండలు, వేరే లెవెల్ కొండలు. ఈ అండ ఇలా ఉన్నా కానీ లైట్గా చినుకులు పడుతున్నది. ఈ అమ్మాయి కొండ చూడండి. సో మీకు ఒకటి చెప్తాను చూడండి, అలాగా ఫ్లాగ్స్ కనబడుతున్నాయి కదా, ఈ ఫ్లాగ్స్ మనకి టిబెట్ రీజియన్, దాని తర్వాత హిమాలయన్ రీజియన్లోనే ఉంటాయి. టిబెట్లో ఎక్కువ ఉంటాయి, టిబెట్ రీజియన్స్లో ఎక్కువ ఉంటాయి. హిమాలయన్ రీజియన్స్లో కూడా ఈ టిబెటియన్స్ ఉంటారు చూసావా, వాళ్ళ పక్క ఎక్కువ ఉంటాయి. హిమాలయన్ రీజియన్స్లో ఉండే హిందూస్ పక్క ఎక్కువ ఉండవు. దానికి వేరే మీనింగే ఉంది. అలా ఎందుకు కడతారు, అది చూసారనుకోండి, ఎప్పుడు గాలి ఎక్కువ ఉండే చోట కడతారు అవన్నీ. చూసారనుకోండి, ఒక కార్నర్లో ఎట్లుండే విధంగా అక్కడ కడతారు, గాలి ఎక్కువ ఉండే చోట కడతారు అనమాట. సో దానికి ఒక రీజనే ఉంటుంది. ఇంకా ఎక్కుతా చూడు, ఇది పైకి ఈ కొండ నుంచి ఆ కొండకి వెళ్తా ఉంది. ఇలా చూడగా మనం ఎంత పైకి వచ్చేసాము. అబ్బా, ఇంకా పైకి వెళ్ళాలి. ఇంకా పైలో కూడా చాలామంది ఇల్లు కట్టుకున్నారు. అబ్బా, రోడ్ ఫెసిలిటీ బాగుందనుకోండి, కానీ ఏదైనా ఒకటి అర్జెంట్ అయిందనుకోండి కష్టం కదా ఇంత దూరం రావాలంటే. అమ్మా, ఎంత పైనకి వెళ్తున్నాం చూడు. సూపర్గా ఉంది కదా ఇవంతా చూడడానికైతే. ఎంతసేపు ఇన్ని రోజులు పెద్దగా అనిపించట్లేదు, కానీ ఇప్పుడే అసలు సెసలైంది. నాలా విలేజ్, మల్లింగ నాలా ఏదో సంథింగ్. ఎక్కడమే కొండలు, ఈ కొండ నుంచి ఆ కొండ, ఆ కొండ నుంచి ఈ కొండ. ఓహో, అంతా చూడండి. ఇంకొంచెం పూట్లు ఇక్కడ బీభత్సమైన మంచి చలి వస్తుంది. ఇక్కడ వర్షం పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. చూసారా అటుందో. అప్పా,
ఈ కొండలు మొత్తం నిండిపోతాయి అట్లే, వైట్గా స్నోఫాల్ అయిపోతుంది అట్లే ఈ కొండలు మొత్తం. కొండ చూడండి మెరుస్తుంది అట్లే. అక్కడ ఒక ఊరిని చూడండి, చిన్న ఊరు. ఆ ఊరి పేరు నాకో అనుకుంటా, రాస్తున్నారు అక్కడ బోర్డు, నాకో 6 కిలోమీటర్స్. ఇదంతా బీఆర్ఓ వాళ్ళదే. ఇంకా పైకి వెళ్ళాలి మనం, అంత పైకి వెళ్ళాలా. అబ్బా ఏమి కొండలు రా బాబు, సూపర్ అయిన కొండలు అసలు. నాకో అనుకుంటా ఇది, నాకో. అబ్బా ఏదో ఊరు చేరుకున్నాం గైస్ మనం. మలింగా ఊరి పేరు వచ్చి మలింగా. మాలింగా ఇక్కడ ఏదో ఒకటి చూడండి, మాలింగా మాలింగా మాలింగా. ఓకే ఇక్కడ స్టాప్ చేద్దాం మనం. అమ్మా ఎస్ఎస్సి క్లబ్ నాకో, యాంగాంగ్ జాగాంగ్ కమ్యూనిటీ దాబా. ఏందో అర్థమే కాలేదు గస్ ఇది ఏందో. ఓకే ప్రస్తుతానికైతే మనం ఇక్కడ స్టాప్ చేద్దాం. ఇక్కడ తుప్కా మామో చౌమీన్ అంట, ఈ 3 ఉన్నాయంట. అమ్మా కాల్ వస్తుంది ఏదో. ఈ సరౌండింగ్స్ చూడటంతో సూపర్ కదా.